దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు చదువుదాం. లూకా సువార్త 21:34 నుండి 36 వరకు. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు అనగా సంఘముగా ఎత్తబడుట కొరకు ఎలా సిద్ధపడాలో మనకి అర్థం కావాలంటే వాక్య ధ్యానము ఎంత అవసరమో, ప్రభు యొక్క రాకడ సమయములను గుర్తించటానికి లోకమును చదవడం కూడా చాలా అవసరం. ప్రభు రాకడకు సంబంధించి, యుగాంతానికి సంబంధించి ప్రస్తావించినప్పుడల్లా, బైబిల్లో ప్రస్తావించినప్పుడల్లా లోకములో జరిగే పరిస్థితులను కూడా ప్రభువు ఎత్తి చూపటం జరిగింది. గనక ప్రపంచంలో అలా జరుగుతున్నాయో లేదో గమనించి ఆ రాకడ దినాలను, అంత్యకాలమును గుర్తుపట్టాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రపంచ ప్రజలకు హఠాత్ పరిమాణాలు మాత్రమే, అనుకోకుండా కోయిన్సిడెంటల్గా హఠాత్తుగా వచ్చిన పరిణామాలుగానే భావిస్తారు. ప్రపంచ ప్రజలకి అవి ఒక వార్త లాంటిదే, వార్తలు మాత్రమే. కానీ క్రైస్తవులకి అవన్నీ సూచనలు అని మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉందని నేను తరచూ చెప్తూ ఉంటాను. ప్రభు యొక్క గుండె చప్పుడుని కానీ, ఆయన నాడిని కానీ, ఆయన ప్రణాళిక కాలములను కానీ గుర్తుపట్టాలి అంటే బైబిల్లో వ్రాసిన లోక సంగతులను కూడా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కాలం గుర్తుపట్టడానికే, వాటి మీద ప్రభావం చూపించేంత ప్రార్థన చేయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, లోకంలో జరిగే పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా అవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానిని మించి ఒకటి, ఘోరము కంటే అతి ఘోరముగా, దారుణము కంటే అతి దారుణంగానే మారుతాయి. అలా జరుగుతున్నప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుపట్టడానికి మాత్రమే వాటిని బైబిల్లో రాసి పెట్టాడే కానీ వాటన్నిటిని ప్రార్థన చేసి ఆపేమని అయితే రాయలేదు. ఓన్లీ టు రికగ్నైజ్ ద టైమ్స్ ఆఫ్ గాడ్, దేవుని సమయములను, కాలములను గుర్తుపట్టడానికి, మరి ముఖ్యంగా రాకడ కాలమును, అంత్యకాలమును గుర్తుపట్టడానికి, ఇదిగో లోకములో పలానా విషయాలు జరుగుతుంటాయి అని ప్రభు రాసి పెట్టాడు. అంతే, తెలుసుకోవడానికే. సిద్ధపడటానికి గల ఉపదేశం వేరు. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి, వాక్యపు సత్యంలోనికి వెళ్ళి మర్మయుక్తమైన ప్రత్యక్షతలను మనము సంపాదించి సిద్ధపడాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మనకి ఎలా తెలుస్తున్నాయి? వార్తల ద్వారా తెలుస్తున్నాయి. మీడియా, వార్తా సంస్థలు, న్యూస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు చూపించేది ఏది నిజం కాదు. మీరు వార్తల్లో చూస్తుంది ఏది నిజం కాదు. మీరు ఏం చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నారు. మీకు పైకి యుద్ధం మాత్రమే కనిపిస్తుంది, కానీ చాప కింద నీరులా సాగుతున్న కుట్ర, తెర వెనకాల జరుగుతున్న కుట్ర మీకు తెలీదు. నెల రోజుల క్రితం నుంచి కూడా ఈ సందర్భం కనిపిస్తూనే ఉంది వార్తల్లో. భయంకరమైన యుద్ధం రాబోతుంది ఈ రష్యా ఉక్రెయిన్కి మధ్య అని. వాక్యం ఈరోజు అది కాదు, కానీ ఇంకా చాలా ప్రాముఖ్యమని చెప్పాను కదా. వార్తలేమో కాలం తెలుసుకోవటానికి, కానీ సిద్ధపడటానికి ఉపదేశం వేరు. మళ్ళీ అది ఉపదేశం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. లోకంలో ఏం జరుగుతుందో జరగట్లేదో మీకు అర్థం కాకపోయినా అసలు అనవసరం. రష్యా ఏంటి, ఉక్రెయిన్ ఏంటి, దాంతో మనకు వచ్చిన గొడవ ఏంటో మీకు తెలియకపోయినా పర్వాలేదు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాకడ దగ్గరకు వచ్చేసింది అని తెలుసుకోండి. హల్లెలూయా. రాకడ దగ్గరకు వచ్చేసిందని తెలుసుకున్నా లాభం లేదు, సిద్ధపడాల్సింది ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాకడ గురించి తెలిసిన వాళ్ళందరూ సిద్ధపడటం లేదు. నెల రోజుల నుండి సాగుతున్న ఈ సన్నివేశాలలో అది యుద్ధం కనపడుతుంది అంతే. మన కంటికి యుద్ధం కనపడుతుంది, కానీ కోవిడ్ మీద నుంచి, కరోనా మీద నుంచి, మిగిలిన విషయాల మీద నుంచి ప్రపంచ ప్రజల దృష్టి అంతా మళ్ళించటం జరిగింది. అందరి మైండ్లో న్యూస్ తెరిస్తే కేవలం యుద్ధం గురించిన చర్చలు తప్ప, వార్తలు తప్ప మైండ్లో దేని మీద లేదు. మీడియా ఎప్పుడైతే ఈ పని చేస్తుందో గుర్తుపెట్టుకోండి, ప్రజలకి తెలియకుండా ఇంకేదో చేయాలనే కుట్రలో ఉన్నారని ముందు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ప్రభుత్వాలు ప్రపంచ ప్రజలకి తెలియకూడదు పలానా పని అనుకున్నప్పుడు ప్రజల దృష్టి వేరే వాటి మీద మళ్ళిస్తారు. అందరూ చూడండి అన్నట్టే మళ్ళిస్తారు అన్నమాట. ఇక్కడ ఏదో చేస్తారు. మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడైతే నేను అన్ని చెప్పలేను, కానీ దీన్ని గ్రేట్ రీసెట్ అంటారు. గ్రేట్ రీసెట్ అంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక్కసారి స్తంభించబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితి రాబోతుంది. దాని ద్వారా డిజిటల్ ఐడి ఇస్తారు. ఈ డబ్బులు, ఈ నోట్లు చెల్లవు. ఇంకా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా మారబోతుంది. మీరు కావాలంటే తర్వాత గూగుల్ చేసుకోవచ్చు వాటిని గురించి. ఇప్పటి నుంచే చెప్తూ వస్తున్నాను కాబట్టి మరలా దాని గురించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రపంచం మీదకి రాబోతున్న భయంకరమైన నాశన దినాలు. ప్రపంచ ప్రజలకి అర్థం కాకపోయినా పర్వాలేదు, దాంతో మనకి సంబంధం లేదు, దేవుడికి అంతకంటే సంబంధం లేదు. లోకంలో ఏం జరుగుతుందో దేవుడికి సంబంధం లేదు. లోకస్తులు దానికి ఎలా స్పందిస్తున్నారో అది కూడా దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైనది ఒక్కటే, సంఘం ఏం చేస్తుంది ఇక్కడ, మనం ఎలా స్పందిస్తున్నాం, మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి. ఘోరమైన విషయం ఏమిటి అంటే క్రైస్తవ సంఘములో వీటిని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇదేం జరుగుతుందో తెలియదు. చాలామందికి తెలియదు, కొందరికి తెలిసినా చెప్పలేరు. ప్రపంచమంతా ఒకలాంటి గ్రేట్ రిసెషన్ అంటారు, గ్రేట్ రీసెట్. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థతో కరెన్సీ విలువలు మారుతాయి, డబ్బులు విలువలు మారుతాయి. దాని లావాదేవీలకి సంబంధించి మైక్రోచిప్ ఇంప్లాంట్ చేస్తారు మనిషి శరీరంలో. అలా జరగాలి అంటే
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఆర్థికంగా కుదేలైపోవాలి, కొలాప్స్ అయిపోవాలి. అప్పుడు ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా, ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా అని ఎవరో మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ధనవంతుడు బికారి అయితేనే కానీ ఇంకొకటి మీద ఆధారపడ్డు కదా. ఒక్కొక్క దేశం ఆర్థికంగా బలంగా ఉందనుకోండి, వాళ్ళు ఎవరు మాట వినరు. మాకెందుకు మీ మాట వినాల్సిన అవసరం లేదు, మేము మన స్వతంత్ర దేశం ఇది, మా జెండా మేము అనుకుని ఉంటారు. వీళ్ళు లోబడాలంటే ఏం చేయాలి? వీళ్ళ బలం దేంట్లో ఉందో దాన్ని నొక్కేయాలి. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితియే వాళ్ళ బలం. తర్వాత సంగతి తర్వాత. ఎంతమంది ఎంత క్రికెట్ ఆడితే ఎవరికి కావాలి ఒక దేశంలో, ఎంతమంది ఎంత బాడీ బిల్డర్ అయితే ఎవరికి కావాలి ఆ దేశంలో, ఎంతమంది హీరో అయితే ఎవరికి కావాలి, హీరోయిన్లు అయితే ఎవరికి కావాలి. ప్రపంచంలో ఒక దేశము బలంగా ఉందని దేన్ని బట్టి చెప్తారంటే దాని ఆర్థిక వ్యవస్థను బట్టి చెప్పాలి. ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. గత సంవత్సరం స్టార్ట్ అయింది, మే నెలలో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ రీసెట్, కొత్త ప్రభుత్వం, కొత్త తాలిబన్లు, కొత్త లా, కొత్త చట్టాలు మొదలయ్యాయి. బలముగా ఉండి చిన్న దేశాల ముందు టార్గెట్ ప్రియులారా. అందులో ఇండియా కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. బలపడుతున్న దేశాల సంఖ్యలో భారతదేశం ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా క్షేమకరమైన భవిష్యత్తు అయితే లేదు. ఈ గందరగోళంలో, ఈ ఘోరంలో మనకు ఆశ పుట్టించే, నిరీక్షణ కలుగచేసే విషయం ఒకటే, ప్రభు రాకడొక్కటే మనకి నిరీక్షణ. హల్లెలూయా. రాకడ ఒక్కటే మనకి ఆదరణ ప్రియులారా. ఆ మాట చదువుదాం ఒకసారి. నిజంగాను మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17 ఉంటుంది అన్నమాట. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కాబట్టి మీరు ఈ మాటల చేత, నా వైపు చూడండి ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి మీరు ఏ మాటల చేత ఒకరినొక ఆదరించుకోమంటున్నాడు? ఏ మాటలు? ఆదరణ. ఈ పరిస్థితుల్లో మనకి ఆదరణ కలుగ చేసేది ఏంటి? రాకడొక్కటే ఆదరణ అండి. పోన్లే ప్రభు వచ్చేస్తున్నాడు కదా అన్న మాట మనకి ఆదరణ. ఇది కాకపోతే ఇంకేది లేదు. ఇంకా అంతకంటే ఇంకేదైనా ఆదరణకరమైన ప్రవచనాలు ఎవరైనా చెప్తుంటే మాత్రం అబద్ధం అది. అంతకంటే పరిస్థితులు బాగుపడిపోతాయి అనే మాట ఎక్కడైనా వినబడుతుందంటే ఏదో వాక్యం చూపించి చెప్పొచ్చండి. ఏదో వాక్యం చూపించి భూమి అంతయు యెహోవా మహిమతో, యెహోవా జ్ఞానంతో నిండి ఉన్నది దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు చెప్పుచున్నాడు దేవుని బిడ్డలారా అని చెప్పలేమా? ఏదో ఒక వాక్యం తీసుకుని ర్యాండమ్గా ఏదో ఒక వాక్యం తీసుకుని ఇది దేవుడేం మాట్లాడుతున్నాడని చెప్పడం ఈజీయే. కానీ నిజమా? దేవుడు చెప్పాడా? ఈ పూటకి, ఈ రోజుకి దేవుడు చెప్తున్న మాటలేనా అనే ఆలోచించే టైం లేదు ఎవరికి. బిజీగా ఉన్నారు. మీటింగ్స్లో, సభల్లో, పరిచర్యల్లో ఎంత బిజీగా ఉన్నారంటే ఒక్కసారి ఆగి దేవుణ్ణి అడిగి, ఇప్పటికీ ఈ కాలానికి సంబంధించి ఏం చెప్తున్నాడో అడిగి తెలుసుకొని చెప్పే అంత టైం ఎవ్వరికి లేదు. బైబిల్లో ఉన్న మాటలే కాబట్టి ఏదో వాగ్దానం వచనం తీసేసి ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ అనొచ్చు. చాలా ఈజీ, అది చాలా ఈజీ. ఆ మాటలు అలాగే ఉన్నాయి, గందరగోళం అవుతానే ఉందో పక్కన. ఆ మాటలు అలాగే ఉన్నాయి, కోవిడ్ వచ్చి చస్తానే ఉన్నారు జనం. ఆ మాటలు అలాగే ఉన్నాయి, వలస కూలీలు రోడ్డు మీద అడ్డంగా పడి చచ్చారు కూడా. ఆ మాటలు అలాగే ఉన్నాయి, తుఫాన్లు వరదలు వచ్చి కొట్టుకెళ్ళి చచ్చారు చాలామంది. ఆ మాటలు అలాగే ఉన్నాయి, యుద్ధాలు వచ్చి గలిబీలు అయిపోయారు. ఆ మాటలు అలాగే ఉన్నాయి, ప్రపంచం అంతా అల్ల కల్లోలం అవుతుంది. మన వాగ్దానాలుగానే ఉన్నాయి, మరి అవేమి నెరవేరట్లేదు. నిన్న మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, గమనించారా? బైబిల్లోని అంత్యకాల ప్రవచనాలు తప్ప ఏ సేవకుని దీవెనకరమైన ప్రవచనాలు నెరవేరటం లేదు అని పెట్టాను. గమనించారా?
బైబిల్లో ఉన్న అంత్యకాల ప్రవచనాలు తప్ప ఏ ప్రవచనాలు నెరవేరట్లేదు. చూసుకోండి ఒకసారి. సో ఈరోజు మీ ముందు పెట్టే వర్తమానం ఏంటంటే, ఆ దినము ఊరి వచ్చినట్లుగా ఆ ప్రపంచ ప్రజల మీదికి రాబోతుంది. భూమి యందంతటా నివసించు వారందరి మీదకి ఆ దినము ఊరి వచ్చినట్లు రాకుండా, మీ మీదికి రాకుండా, భూమి అంతా వస్తుంది, మీ మీదికి రాకుండా ఉండునట్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మిమ్మల్ని చిక్కుల్లో పెట్టేవి 3 విషయాలు: తిండి, మత్తు, ఐహిక విచారం. జాగ్రత్తగా వినండి. తాగుబోతూ, వ్యభిచారి, దొంగడు అనట్లేదు ఇక్కడ. అవంటే భయంకరమైన పాపాలు. మరి ఈ 3 రాసాడు. విన్న పాపాలా అంటే పోనీ పాపం కాదు. పాపం తిండి తినమైన పాపం. అమ్మో ప్రభు రాకడ వస్తుందని తినకుండా మానేమంటారే ఇంటి కొంప తీసి అంటే కాదు. ప్రభు వస్తున్నాడు కదా అని పడుకోకుండా ఉంటామా? మరి విడ్డూరం కాకపోతే. ప్రభు వస్తున్నాడు కదా అని చెప్పి కుటుంబ పోషణ కోసం సంపాదించకుండా ఆగిపోవాలా ఏంటి? కాదు కాదు కాదు. అవి పాపాలేమి కాదు, కానీ వాటిని బట్టి మీరు చిక్కుల్లో పడకుండా చూసుకోండి. అది చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రభు రాకడలో ఒక ప్రక్కన భయంకరమైన నాశన దినం వస్తుంది. దీనిని తప్పించుకొని, ఆ మాట నేను చాలా రెడ్ పెన్తో రౌండ్ చేసుకున్నాను. మీరు రౌండ్ చేసుకున్నలేదు చూసుకోండి ఒకసారి. తప్పించుకొని, వావ్ అంటున్నాడు ప్రభు. ఏంటి తప్పించుకోవడం అంటే? భరించుకొని, సహించుకొని, తట్టుకొని, ఎదుర్కొని అనే మాటకి, తప్పించుకొని అనే మాటకి కలిపేస్తారా? కలిపేవచ్చా? సేమేనా? తట్టుకొని, ఎదుర్కొని, సహించుకొని, భరించుకొని అనే మాట పదాలేంటి? తప్పించుకొని అనే పదాలేంటి? వేరు కదా. తప్పించుకొని అంటే తప్పించుకోవచ్చు అని, తప్పించుకుంటారు అని, తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అని. ఎలా అంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి సిద్ధపడండి. అదొక్కటే ఆప్షన్. ప్రభు రాకడొక్కటే వీటి నుండి మనల్ని తప్పిస్తుంది తప్ప ఇంకేది లేదు. అయితే రాకడ, లేదంటే సావు. దేవునికి స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి. రెండే తప్పిస్తాయి. ఈ కాలంలో రాబోయే భయంకరమైన దినాలు చూడకుండా నీతిమంతులు మరీ ఎక్కువైన కీడు చూడకుండా కొనిపోబడుటయే శ్రేయస్కరం. ప్రియులారా, ప్రభు రాకడను వచ్చి తీసుకెళ్ళిపోవాలి, లేదంటే ప్రభు రాకడ రాకుండానే చాలయ్యా చాలమ్మా వచ్చేయండి దేవుడన్నా పిలవాలి. అలాగైనా పోవాలంతే. క్షేమం నిజంగా, ధన్యం నిజంగా ప్రభు సన్నిధిలో నిద్రించిన పరిశుద్ధులు వాళ్ళు వెళ్ళిపోవడం నిజంగా దేవుడు వాళ్ళ పట్ల చూపించిన గొప్ప కృపగా నేను భావిస్తున్నాను. మనల్ని ఎందుకు వదిలేశాడు మరి అదే చూసుకోవాలంతే. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. బతికిపోవడం ఆశీర్వాదం కాదు. ఇంకా కొంచెం మనతోటి దేవుడికి పని ఉందేమో, ఇంకా కొంచెం చేయాల్సిన పని ఏమైనా ఉందేమో, ఎవరికో హెచ్చరిక చేయాల్సింది ఉందేమో, ఎవరినో బలపరచాల్సి ఉందేమో, ఎవరినో చేపట్టి లాగాల్సిన పని ఉందేమో అనుకుని ఉన్నామేమో తప్ప లోకాన్ని అనుభవించినట్లుగా మాత్రం ఉన్నామని ఎప్పుడూ అనుకోవద్దు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. తిండి కూడా మన జీవితంలో ఉరి కాగలదు. వరదలు వస్తున్నాయి, నది మధ్యలో ఉన్నారు ఒక 50 మంది స్టూడెంట్లు. ఒక 5-6 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ పిక్నిక్కి వెళ్ళారు. ఇక్కడే ఖమ్మం జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి పిల్లలు యవనస్తులు హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఆ ప్రాంతానికి పిక్నిక్కి వెళ్తే ఆ 50 మంది స్టూడెంట్స్ నది మధ్యలో దిగి ఫోటోలు దిగుతున్నారు. నీళ్ళు లేవు, బండరాళ్ళు, సీనరీ బాగుందని మధ్యలో దిగారు, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు.
ఏమైందో హఠాత్తుగా డ్యామ్ గేట్లు ఎత్తేసారు. ఎప్పుడు ఎత్తారో ఎవరు తెలియదు. వరద ఓరెత్తున స్పీడ్. డ్యామ్ గేట్ ఎత్తితే స్లోగా వస్తుందా? మామూలు నది స్లోగా వస్తుందేమో కానీ డ్యామ్ గేట్ ఎత్తితే వచ్చిన వరద చాలా స్పీడ్గా దారుణంగా వస్తుంది. అలా నీళ్లు చూస్తూనే ఉన్నారు, కానీ అనుకున్నారు. ఫస్ట్ అనుకున్నారు. అది నిజంగా భారీ వరద అని తెలిసే లోపల వీళ్ళు ఒడ్డుకి చేరడం కుదరలా. చూసారా లేదు న్యూస్? 50 మంది చచ్చిపోయారు. ఆడపిల్ల మగపిల్ల ఫ్యాషన్ స్టైలు ఫోటో కాలర్ ఇలా సర్దుకోవడం షర్ట్లు ఈ బిజీలో ఉండి వరద రావడం చూడలేదు వాళ్ళు. కంప్లైంట్ చేస్తేనేమో ఆ డ్యామ్ యజమానులు అంటారు, మేము ఎప్పుడో సైరన్ ఇచ్చామండి, పిల్లలు వినలేదేమో. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు కదా. హెచ్చరిక మాటలు వినే మూడ్ లేదు. డిజిటల్ మ్యూజిక్కి అలవాటు పడి పిక్నిక్ మైండ్లో ఉండి ప్రమాదాన్ని గుర్తుపట్టలేదు. ప్రపంచం ప్రజలు వదిలేండి, క్రైస్తవులు అలాగే చిక్కుకోబోతున్నారు. జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి అంటాడు. నిజంగా ఆశ్చర్యకరమైన మాట అది. నిజంగా చెప్పండి, ఎరుగకపోయిరా? నోవహువే ఏమీ లేదన్న 100 సంవత్సరాలు ప్రకటించాడు. కానీ నాశనమును గురించి ఎక్కడి నుంచి ప్రకటించబడడం జరిగింది? మెతుషెల పుట్టినప్పటి నుంచి జరిగింది. హనోకు ప్రకటిస్తూ వచ్చాడు, మెతుషెల ప్రకటిస్తూ వచ్చాడు, నోవహు ప్రకటిస్తూ వచ్చాడు. ముగ్గురు ప్రకటించినప్పటికీ ఇక్కడ ఏం రాయబడిందంటే వారు ఎరుగకపోయిరి. ఎందుకు ఎరుగకపోయిరి? వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వినలా, ఈ మీటింగ్ అటెండ్ అవ్వలా, ఈ ప్రసంగాలు చూడలేదు, వాళ్ళు ఈ వర్తమానం లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే పెద్ద స్పీకర్లు కాదు కాబట్టి, బిల్డప్ ఉన్న వాళ్ళు కాదు గనక, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు గనక, పెద్దోళ్ళు ఎవరు చెప్పట్లేదు కనుక, నిజంగా అదే ప్రమాదకరమైనది పెద్దోళ్ళు చెప్తురు కదా అనే సెంటిమెంట్లో ఇరుక్కుపోయారు. ఆయన కొట్టుకెళ్ళిపోయారు. మాకు తెలీదు అనడానికి ఆప్షనే లేదు. తెలియపరిచినప్పుడు మీరు వినలేదు, అదే ఆన్సర్ దీనికి. తెలియజేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు. చెప్పారులే, చేశారులే, ఏడ్చారులే అనుకున్నారు. సో ఈ పూట కొంచెం జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను చెప్తాను, వినండి. ప్రభు రాకడలో మనం ఎత్తబడకుండా నాశనములో చిక్కుకుపోయే కొన్ని ఉరులు మీ ముందు పెడతాను. మీరు ఊరిలో చిక్కుకోకుండా చూసుకోండి అంటున్నాడు. చాలా ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, చాలామంది తిండి టెన్షన్ వలన చిక్కుల్లో ఉన్నారు, ఊరిలో ఉన్నారు. కొందరు ఏ మత్తులో ఉన్నారో మొత్తం మీద మత్తు వలన ఊరిలో చిక్కుకొని ఉన్నారు. ఇంకా కొందరు ఐహిక విచారం అంటే కుటుంబ పోషణ అండి. ఎలా సంపాదించాలి, ఎలా అద్దె కట్టాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా అప్పులు తీర్చాలి, ఎలా వివాహాలు చేయాలి, ఎలా పిల్లలకి కెరియర్ సెటిల్ చేయాలి, ఎలా ప్లేస్మెంట్స్ చేయాలి, ఎలా జాబ్స్ రావాలి, ఎలా లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇవన్నీ నార్మల్ విషయాలు, ఇవన్నీ పాపం కాదు. ఓకే, ఇవి పాపం కాదు, కానీ వీటిని ఆధారం చేసుకొని క్రైస్తవుల్ని సైతాను చిక్కించుకుంటున్నాడు అన్న సంగతి కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అర్థమైందా? ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగొనగా దుష్టుడు వచ్చి రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. పాపం చేయమన్నాడు పోనీ? లేదు. నువ్వు దేవుని బిడ్డ ఒక నీకు ఆకలి అట్లా ఎత్తుంది, ఆ కోణంలో కూడా శోధించలేదు. మందేమని తాగమన్నాడా? అది కూడా కాదు, మామూలుగా రొట్టె నాయే, మామూలు న్యాచురల్ విషయమే, అదే చేసుకోమని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే వాడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా దారుణమైన పాయింట్ అందులో ఉంది.
యేసు ప్రభుకున్న వరం కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని వాగ్దానము కానీ, ఇవన్నీ మనకు వరాలే కదా. దానిని శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవటానికి వాడుకోమని ప్రేరేపిస్తున్నాడు అక్కడ. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దాన్ని, దేవుని వాగ్దానాలన్నింటినీ ఆత్మ సంబంధమైన వాటి కంటే శరీర సంబంధమైన వాటి కొరకు ఉపయోగించేలాగా ప్రేరేపిస్తాను. దేవుని బిడ్డవు కాదా, నువ్వు దేవుని బిడ్డవు కాదా, నీకు ఇట్లెందుకు అవుతుంది, నీకు అట్లెందుకు అవుతుంది, అలా జరగకూడదు, నువ్వు ప్రార్థన చేయి. ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రసంగం చేసేస్తున్నాం? వాగ్దానాలన్నీ లౌకికంగా శరీర సంబంధమైనదే అయితే యేసుక్రీస్తుతో మొదలుపెట్టి, అపోస్తలులతో మొదలుపెట్టి ఆదిమ క్రైస్తవ సంఘం ఎవరు చంపబడి ఉండేవారు కాదు, దర్జాగా ఉండేవాళ్ళండి భూమి మీద. 1000 ఏళ్ళు బతికేటోళ్ళు. వాగ్దానాలు, ఆశీర్వాదాలు, బైబిల్లోని ఆశీర్వాదాలు, వాగ్దానాలన్నీ భూ సంబంధమైనది, శరీర సంబంధమైనదే అయితే అపోస్తలులు హతసాక్షిగా చనిపోయేవారే కాదు, ఆదిమ క్రైస్తవ సంఘము చీల్చబడేదే కాదు. ప్రియులారా, మనకి సాక్షిగా వాళ్ళు చూపించేటోళ్ళు, ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా ఉపవాసం ఉండాలి, మేము హ్యాపీగా లేమా, మా పిల్లలు బాగా సెటిల్ అవ్వలేదా, మా పిల్లలు ఫారెన్లో సెట్ అవ్వలేదా, మమ్మల్ని దేవుడు దీవించలేదా, ఆ భవిష్యత్తులో ఉన్న క్రైస్తవులారా ఇట్లా ప్రార్థన చేయాలి అని రాసి పెట్టేవాళ్ళండి అపోస్తలులు అందరూ. మరి ఏదో ఒక వాక్యం చూపించండి నాకు. భూమి మీద భవిష్యత్తు బాగున్న వాగ్దానం వాక్యం ఒక్కటి, కొత్త నిబంధనలు నాకు చూపించండి క్రైస్తుడి పట్ల. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని అపోస్తలుడైన యోహాను వరకు 7 ప్రసంగాలు ఉన్నాయి. 7 చెప్పిన ప్రసంగాలు కనిపిస్తాయి మనకి. బాప్తిస్మిచ్చి యోహాను ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగంలో కూడా రాబో ఉగ్రత ప్రకటించాడు. అక్కడ రాకడ గురించి, తీర్పు గురించి. యేసుక్రీస్తు పరిచయం మొదలైంది. ఆయన కూడా ఈ మత్తయి సువార్త 20-24 కానీ, మార్కు సువార్త 13 కానీ, లూకా సువార్త 17 కానీ, లూకా సువార్త 21 కానీ, ఆ పలు అధ్యాయాలలో రాకడ గురించి, అంత్యకాలము గురించి, తీర్పు గురించి, భూమి అందంతట రాబోతున్న నాశనము గురించి ప్రకటించాడు యేసయ్య. ఆ తర్వాత పౌలు గారి పత్రికలు, రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు, పౌలు రాసిన ఏ పత్రికలోనైనా రాకడ గురించి ప్రస్తావించకుండా ఉన్నాడా చూసుకోండి ఒక్కసారి. ఫిలోమెను పత్రిక ఒక్కటి తప్ప. అందులో కూడా రాకడ గురించి భావన వచ్చేలాంటి వచనం చూశాను నేను. ఇప్పుడు చెప్పలేను, నా పరిచయలు ఇంతవరకు ఫిలోమోన్ పత్రిక నుంచి ఒక వచనం నేను ఎప్పుడు ఉపయోగించలే. అన్నీ ఉపయోగించాను బైబిల్లో. నాకు తెలిసి ఎక్కువ శాతం ఫిలోమోన్ పత్రిక ఒకటి అండ్ నహూమ్ గ్రంథం ఒకటి, ఈ 2 గ్రంథాలు తప్ప ప్రతి గ్రంథాన్ని ప్రస్తావించాను నేను. పౌలు గారు రాసిన పత్రికలో కూడా రాకడ గురించి ప్రకటన చేశాడు. అండ్ తర్వాత ఎవరు? యాకోబు కూడా రాకడ గురించి ప్రకటించాడు. అన్ని అంశాల్లో ఇది కూడా ఉంది అని చెప్తున్నా. తర్వాత ఎవరు? పేతురు రాసిన 2 పత్రికల్లో కూడా రాకడ గురించి చెప్పాడు. ఆ తర్వాత యూదా అనుకుందాం. యూదా ఒకటే రాశాడు ఒకటే పత్రిక. ఎందుకు జనాన్ని గలిబిలి చేయాలంటే అన్ని గలిబిలి మాటలే రాశాడు. జాగ్రత్త, పడిపోతారు, జాగ్రత్త, అతి పరిశుద్ధమైన విశ్వాసం అనే పునాది మీద కట్టుకోండి, జాగ్రత్త, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, జాగ్రత్త, రాకడ కోసం కనిపెట్టండి, జాగ్రత్త. హనోకు ప్రకటించిన ఆ ప్రవచనముతో సహా ప్రకటించాడు. యూదా ఆగిపోయినా యూదా పత్రిక ఒకటే పత్రిక, కానీ రాకడ గురించి చెప్పకుండా ఆగిపోలేదు. అండ్ ఫైనలీ యోహాను 3 పత్రికలు, యోహాను సువార్త అండ్ యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ 7 ప్రకటించిన సువార్తల్లో, ప్రసంగాలలో రాకడ లేకుండా ఎక్కడుందండి?
రాకడనే మాట మాట్లాడకుండా ఎలా సేవకులు దాటేస్తున్నారు, అది కూడా ఈ కాలంలో ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడన్నా చెప్పేవాళ్ళేమో, డైవర్ట్ అయిపోతున్నారనే కదా. ఈ కాలంలో మరిని పైగా రాకడ ఇంకా ఆలస్యం ఉందిలే, ఇంక ఇప్పుడిప్పుడే కాదులే అనే స్థితికి వచ్చేసారు. అది ఇంకా దారుణం. అది చెప్పకపోయారు, పోన్లే స్తోత్రం. ఊరి మీ హృదయములు, లూకా 21:24 నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా. ఎవరి మీదకి ఊరిలా వచ్చేస్తుందంట ఆ దినము? నావి చూస్తారా? స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. నెల రోజుల నుంచి అమెరికా ఉక్రెయిన్లో ఉన్న అమెరికన్లను పిలిపించేస్తుంది. వచ్చేయండి బాగాలేదు పరిస్థితి, వచ్చేయండి బాగాలేదు పరిస్థితి. నెమ్మదిగా వాళ్ళు జారుకున్నారు. వేరే వేరే దేశాలు కూడా పిలుచుకున్నారు. నెమ్మదిగా వాళ్ళు జారుకున్నారు. మన వాళ్ళు వెళ్ళిపోయి ఇండియన్ వాళ్ళని అడిగారు, ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి అంటే, అబ్బే బాగానే ఉందామండి, అబ్బే బాగానే ఉండండి, వీఆర్ సేఫ్, అలాంటిది ఏం లేదంటున్నారండి. హామీ ఇస్తారు, మేము ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యామో స్టూడెంట్స్ అంటున్నారు, పాపం మాకు హామీ ఇచ్చారండి, మీకు సేఫ్ ఉన్నారు, మీకు సేఫ్, మీరు సేఫ్. వాళ్ళు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా ప్రమాదం ముందే పసిగట్టడానికి? వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నారా, అమ్మో డేంజర్ దేశం ఇది, ఉగ్రవాద దేశం కాబట్టి అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనడానికి లేదు. వాళ్ళు ఏమన్నా నార్త్ కొరియాలో ఉన్నారా అంటే అది కూడా కాదు. ఉక్రెయిన్ చాలా సమాధానకరమైన దేశం అండి. అసలు యుద్ధం అక్కడికి వస్తుందని ఎవరు ఊహించరు. అంత పీస్ఫుల్ కంట్రీ, పెద్ద ఎవరితో గొడవలు లేని కంట్రీ అండి. ఇన్ఫ్యాక్ట్ అణు ఆయుధాలు కూడా నిల్వలు లేని దేశము ఉక్రెయిన్ దేశం. అంటే 1 తెస్సలోనిక పత్రిక 5:3 ప్రకారం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆగండి, స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఏమనుకున్నారంట? అంత బాగుందండి, దేవుని మహాకృపను బట్టి మా ప్రార్థన ఫలితముగా అంత కూల్ అయిపోయింది, నార్మల్. అంత నార్మల్ అనుకుంటున్న ఆ దేశంలోనే అంత కీడు వచ్చిందంటే, హఠాత్తుగా వచ్చిందంటే ఏ దేశం క్షేమంగా ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి? ఏ భూమి మీద ఏ దేశం క్షేమంగా ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి? ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం కాదు. ఈ యుద్ధం వల్ల 3వ ప్రపంచ యుద్ధం రాదు. 3వ ప్రపంచ యుద్ధం రావాలంటే ఇజ్రాయెల్ దేశమే దానికి కేంద్రం అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అది తిరిగి అక్కడికే వస్తుంది. అది తిరిగి అక్కడికి వచ్చి యుద్ధ ప్రకటన చేసిన, 3వ ప్రపంచ యుద్ధ ప్రకటన చేసినా వెంటనే యుద్ధం రాదు. ప్రభు అదే అంటాడు, వెంటనే అంతము రాదు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 3వ ప్రపంచ యుద్ధం కూడా వెంటనే రాదు. సమాచారం ఒకటే, యుద్ధ సమాచారములు వింటూ ఉంటారు. అమ్మో పెద్ద యుద్ధం వచ్చేద్దాము, అమ్మో పెద్ద యుద్ధం వచ్చేద్దాము అనుకుని జరుగుతూ ఉంటుంది. అది ఈ ప్రక్రియ అంతా అబద్ధ క్రీస్తును వెల్కమ్ చేయటానికే, అబద్ధ క్రీస్తు ఏజెండాను వెల్కమ్ చేయటానికే, అమలు పరచటానికే, ప్రతిపాదించటానికే, ఇంట్రొడ్యూస్ చేయటానికే ఇవన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం అబద్ధ క్రీస్తు పరిపాలనకే దారి తీసేలాంటి పరిస్థితులు ఇవన్నీ. ముందే చాలాసార్లు ధ్యానించుకున్నాం కాబట్టి దాని గురించి ఎక్కువగా నేను ప్రస్తావించట్లేదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, అంత నార్మల్గా ఉంది అనుకొని కూడా సంబరపడిపోకండి. లోకాన్ని చూసి నార్మల్గా కనిపించిన హృదయాలు దీని మీద కాదు యేసయ్య మీద ఉండునుగా. ప్రియులారా, పరిస్థితులు సర్దుకోకపోయినా, ధరలు తగ్గినా పెరిగినా, ప్రభుత్వాలు మారినా, మంచి నాయకులే నిలబడినా, మంచి పంటలే పండినా మోసపోకండి. ఇది మోసం, ఇది మోసం. లోకులు నెమ్మదిగా ఉందే, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి నాశనము అకస్మాత్తుగా వచ్చినట్లు వారికి నాశనము తటస్థించును, వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అదే మాట ఇక్కడ అంటున్నాడు. భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా ఆ దినము వచ్చును. ఎలా వచ్చును? ఊరి వచ్చినట్లు వచ్చును.
ఊరేం చేస్తుంది? చిక్కించేసుకుంటుంది, పట్టేసుకుంటుంది. మీరు తప్పించుకోవటానికి ఆస్కారం ఉండదు. ఎలా చిక్కుకుంటారా? ఆ ఊరిలో పెద్ద పెద్ద పాపాలు చేసి చిక్కుకుంటారంటే లేదు. తిండి, నిద్ర, ఐహిక విచారాలు, ఈ సింపుల్ పాపములాగా కనిపించని అసలు పాపమే కాని ఇష్యూస్ తోటి అటువంటి సందర్భాలను ఆసరాగా ఉపయోగించుకొని సైతాను క్రైస్తులను చిక్కించుకుంటున్నాడు. అలాంటి ఊరిలో చాలామంది ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు నాశనమును తప్పించుకోలేరు. ఎవరు వాళ్ళు? ఒక 4-5 విషయాలు చూపించి ముగిస్తాను, గమనించండి ఒక్కసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చు. ఊరివచ్చును. చాలా నా చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చూస్తున్నారా నా వైపు? చాలామంది క్రైస్తవులు వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఉచ్చులలో, ఊరులలో చిక్కుకొని ఉన్నారు. ప్రభు రాకడ వచ్చినప్పుడు వాళ్ళు రాకడలో ఎత్తబడదామనేసరికి వాళ్ళ కాలు దేంట్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. వాళ్ళు తెలియదు. వాళ్ళకి ఏమిటా చిక్కులు, ఏమిటా ఉరులు, ఏమిటి ఆ ట్రాప్స్ మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు అందులో ఉంటే ఈరోజే బయటపడదురుగాక. హల్లెలూయా. నంబర్ 1 భయం. ఏం భయం? మనుషుల భయం అండి. వీళ్ళేమని అనుకుంటారు, వాళ్ళేమో అనుకుంటారు అనుకుని బతుకుతున్నారు. ఎంతమంది అయితే బతుకుతున్నారు? మనుషులను సంతోషపెట్టు వాళ్ళగా ఉన్న వాళ్ళందరికీ మనుషుల భయం ఉందండి. వాళ్ళు ఫీల్ అవ్వద్దు, వీళ్ళు ఫీల్ అవ్వద్దు, వాళ్ళు ఫీల్ అవ్వద్దు, వీళ్ళు ఫీల్ అవ్వద్దు. దేవుడు ఫీల్ అవ్వద్దు, బాగానే ఉంది. దెయ్యం కూడా ఫీల్ అవ్వద్దు, ఇది బాధ వాళ్ళది. దేవుని బిడ్డలు ఫీల్ అవ్వకపోవద్దు, ఓకే. లోకస్తులు కూడా ఫీల్ అవ్వద్దు, వాళ్ళు కూడా బాధపడదండి, మనకెందుకులేండి, వాళ్ళు ఫీల్ అవ్వద్దండి. మనుషులను సంతోషపెట్టే వాళ్ళందరూ మనుషులకు భయపడేవాళ్ళే. అందుకే వాళ్ళు ఉపదేశంలోకి చాలామంది క్రైస్తవులు ఉపదేశంలోకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే లోకస్తుల భయం. ఎందుకు సాంప్రదాయాలు, ఆచారాలు విడిచిపెట్టలేకపోతున్నారంటే లోకస్తుల పట్ల ఉండే భయం వాళ్ళకి. ఆ పిరికితనం ఉంది. అదేదో లోకమే మమ్మల్ని పోషిస్తున్నట్టు. మీ డబ్బులు మీవి కాదా, మీరు తింటలేదా, వాళ్ళకి లెక్క అప్పగించాలా? ఎవరో పోషిస్తే బతుకుతున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదులేండి. అయ్యో వాళ్ళు ఏమని అంటారేమో, అయ్యో వాళ్ళు ఏమని అంటారేమో అని భయపడుతూ చస్తూ బతకాలి. కులస్తులకు భయపడి, మతస్థులకు భయపడి, వీధస్తులకు భయపడి, బంధువులకు భయపడి, ఇరుగు పొరుగు వారికి భయపడి, తాగుబోతులకు భయపడి, వ్యభిచారులకు భయపడి, ఎంతమంది అయితే క్రైస్తువులు ఇంకా లోక ఆచారాలు, పద్ధతులు పాటిస్తున్నారో వాళ్లకు మనుషుల భయం ఉంది. ఇవి వస్తువులు వేసుకోకపోతే బాగోదు, వాళ్ళు ఏమని అనుకుంటారు, వాళ్ళు మమ్మల్ని రానివ్వరు, వాళ్ళ పేరెంటాలకి మమ్మల్ని పిలవరు, మాతో బంధుత్వం కలుపుకోరు. ఆచారపూరితమైన క్రైస్తవులు అందరూ ఇంకా భయములోనే ఉన్నారు. మనుషుల భయము, ఫియర్ ఆఫ్ మ్యాన్. వీళ్ళింకా శరీర సంబంధులే అని బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. చూస్తున్నారా నా వైపు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సత్యం ప్రకటిస్తే, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే, దేవుని పక్షముగా నిలబడి చెప్తే తిడతారేమో, కొడతారేమో, వెళ్ళిపోతారేమో, కానుక సరిగ్గా అయ్యారేమో, మరలా పిలవరేమో అనుకుంటే మనుషులు భయపడుతున్నారే వాళ్ళంతా.
మనుషులను సంతోషపెట్టే విషయాలు, మాటలు, ప్రసంగాలు, పద్ధతులు, ప్రార్థనలు చేస్తే పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కానే కాదు. నేను మనుషులను ఇంప్రెస్ చేసి, సంతోషపరిచి, ఎత్తి, పొగిడి, లేపి, పంపు కొట్టి, పులాయించి, పొంగిపోజేసి, పాపం పౌలు గారు సరిగ్గా నేర్చుకోలేదు కానీ మంచి కానుక మిస్ అయ్యాడు ఒక చోట, తెలుసా? అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. 24వ అధ్యాయం 24, 25 వచనాలు. ఒక అధికారి పిలిచాడు వాక్యం చెప్పమని. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినును. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పింది. పాపం కానుక కూడా ఇవ్వకుండా పంపించాడట. దేవుని స్తోత్రం చెప్తాం కడుగు. పౌలు గారిని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏం మాట అయ్యా, అంత పెద్ద అని పిలిచినప్పుడు ఏం ప్రసంగం చేయాలి? బ్రదర్, మీరు ఈ అధికారి కదండి, అక్కడ ఉంటారు, దేవుడు చూపించాడు నాకు అని చెప్పాలి. అక్కడికి వెళ్ళి మీరు గ్రామ సర్పంచ్తో సరిపెట్టుకుంటే అలాగా ఎమ్మెల్యే అవుతారు, దేవుడు నాకు చూపించాడు అంటారు. ఎంత మంచి కానుక వచ్చేదో దేవుని స్తోత్రం కలిగిన కాక. మాట వరుసకి అలా చెప్తే ఏం పోయేది కానీ పౌలుకి లేదు, ఇదే సందు మరలా పిలుస్తాడో లేదో అనుకున్నాడు ఏమో కానీ ఉన్నట్టే చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఏమని చెప్పాడు? ఏంటి పౌలు గారు చేసిన ప్రసంగం ఏంటి? నీతిని గురించియో, ఆశా నిగ్రహము గురించియో, రాబోవు విమర్శ గురించి ప్రసంగించుచుండగా బీపీ షుగర్లు అన్నీ రైజ్ అయిపోయినాయి పాపం ఫెలిక్స్కి. కాలు చేతులు వణికిపోయినట్టున్నాయి. ఇప్పటికి వెళ్ళి తర్వాత అవసరం పిలుచుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. అది పౌలు గారి పరిచర్య. అందుకే ఆయన ధైర్యంగా అన్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనుషులకి ఏది ఇష్టమో, ఏది కావాలో, ఏది వినడానికి వాళ్ళు తహతలాడిపోతున్నారో అదే వినిపించి మనం సాధించింది ఏముంది చెప్పండి? దేవుడు ఏమి చెప్పాలని ఆయన గుండెలు నిండిపోయి ఉన్నాయో అది చెబితేనే కదా ఆయన గుండెలు తేలికవుతాయి. నేను అనాల్సిన మాట నువ్వే అన్నావు రాజీవ్ అనాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. నా నోట్లో ఉన్న మాట నువ్వు అనేసావయ్యా అని దేవుడు అనాలండి. అసలు మనుషులను సంతోషపెట్టే వాళ్ళైతే మనుషులకు భయపడుతున్న వాళ్ళే. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. దేవుని సంతోషపెట్టేవాడు మనుషులను ఇంప్రెస్ చేయడానికి ఇష్టపడడు. ప్రియులారా, మనము మన వస్త్రధారణ, మన పద్ధతులు, మన ఆచారాలు, మన మాటలు ఏమండి మనుషులను ఎదుటి వాళ్ళని ఐస్ చేసేదిగా ఉండొద్దు. వాళ్ళు ఫీల్ అవుతారేమో అని భయపడొద్దు. ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నిజం చెప్తున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఎవరికి వారే. అర్థమైందా? ఈ అన్న నాకు మంచి ప్రసంగం చేయలేదని మన అన్న మీద మీరు అనలేరు. మా పాస్టర్ గారు మాకేం చెప్పలేదు వాళ్ళ మీద అనలేరు మీరు. అర్థమైందా? మా ఆవిడ నా కోసం మంచిగా ప్రార్థన చేయలేదు మీరు భార్య మీద మోపలేరు. అక్కడ మీకు మీరే. ఎవరి మీద చెప్పే ఏ నేరము అంగీకరించబడదు అక్కడ. వాళ్ళని వీళ్ళని అసలు కుదరదు. మీరేంటి, మీ ప్రార్థన, మీ మారు మనసు, మీ పరిశుద్ధత, మీ నీతి అక్కడ తీసుకెళ్ళాలి అంతే. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. ఇంకో మాట, మంచి పాయింట్ నేను మొన్న దేవుడికి జ్ఞాపకం చేశాడు దేవుడు. ఎవరో ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చేస్తుందేమో, ఎవరో ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయేమో, కానీ ఎవరో ప్రార్థన చేస్తే మీరు పరలోకం మాత్రం వెళ్ళరు. దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. మీ ప్రార్థన, మీ తీర్మానం ఎక్కడ నడుస్తుంది? ఎన్ని సాక్ష్యాలైనా వినండి. ఎవరో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు, దేవుని స్తోత్రం అన్నారు, ఓకే. ఎవరో ప్రార్థన చేస్తే నేను పరలోకం వెళ్తాను అన్నట్లు ఎవ్వరు లేరు. మీ ప్రార్థన, మీ తీర్మానం, మీ పాపాలు ఒప్పుకోవడం, మీరు తీసుకోవాల్సిన బాప్తీసాలు, మీరు పరిశుద్ధపరచుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఒక్కడే తీసుకెళ్తుంది పరలోకానికి.
మనకు మనమే. ఇక మనుషుల్ని సంతోషపెట్టి మనుషులకు భయపడి చేసేది ఏమీ లేదు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అదే మాట ఇంగ్లీష్లో, ఫియర్ ఆఫ్ మ్యాన్ బ్రింగెత్ స్నేర్. మనుషులకు భయపడుట వలన ఉరి వచ్చును. రెండో విషయం చూద్దాం. అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. 25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి ఫీల్ అవుటయు విచారించుటయు ఒకనికి ఉరియగును. నా వైపు చూడండి, స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఏమగును? దేవునికి ఇస్తానని చెప్పిన తర్వాత మనం ఫీల్ అయ్యామనుకో, అట్ట కాదులే మనం మార్చుకుందాం. అననీయ సఫీరాలు ఎందుకు పోయారు అనుకుంటున్నారు? తీర్మానించింది ఒక్కటి, అర్థమైందా? భూమి ఇచ్చేద్దాం అనుకున్నారు. తీరా ఆ రోజుకి రేటు వేరేగా ఉంది. 10 లక్షలు అనుకున్నామే, 1 కోటి రూపాయలు వస్తుంది. ఇక్కడ అంత ఇచ్చేస్తామా అని ఫీల్ అయ్యారు. పోయింది పో. దేవునికి ఇస్తామని ప్రతిష్ఠించుకున్న తర్వాత అయ్యా రే ఎంత మాట అనేసాను, అనకపోయినా బాగుండేది కదా అని ఫీల్ అయ్యావా, ఊరిలో ఉన్నావు నువ్వు, కథం. పిల్లల్ని దేవునికి ఇస్తానని మొక్కుకున్నావా, తీర్మానించావా, ఆ తర్వాత బాగా చదివేసరికి, స్కాలర్షిప్ వచ్చేసరికి, టాపర్ అయ్యేసరికి అట్ట కాదులే ఉద్యోగం చేస్తూ సేవ చేసి అనుకున్నావా, కథం అయిపోయావు. నువ్వు అయిపోయావు, అతను బిడ్డ అయిపోయాడు. పో. దేవునికి మాట ఇచ్చి తప్పుతున్నారు అంటే మీరు ఊరిలో ఉన్నారు. రాకడలు ఎత్తబడడం కొంచెం డౌటే, చూసుకోండి ఒకసారి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని చర్చికి వెళ్తే వాళ్ళేమంటారో, ఇలా బయట తెల్లబట్టలు వేస్తే వీళ్ళేమనుకుంటారో, ఇవన్నీ తీసేస్తే వాళ్ళేమనుకుంటారో భయపడుతూ ఉన్నారా? ఎవరినో ఉద్ధరించడానిక? చిక్కుల్లో ఉన్నారు, ఊరిలో ఉన్నారు. జాగ్రత్త. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు యేసయ్య కదా నీ దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఏమని ఉంటుంది మగ్దలేన మరియా? చీకటి జాముతో లేచి ప్లేట్ నిండా సుగంధ ద్రవ్యాలు పట్టుకొని, అక్క వస్తారా, అక్క సలోం అక్క మీరు వస్తారా, అక్క అని చెప్పేసి తనతున్న స్త్రీలను రమ్మంటే, సమాధి దగ్గరికి వెళ్దాం రమ్మంటే ఏమని ఉంటారు వాళ్ళంతా? ఏడు చీకటి జాముతో లేచి మళ్ళీ మొదలు పెట్టావా అంటే ఉన్నాను, మార్మన్స్ నీది పోయిందా? చీకటి జాముతో బయటికి వెళ్తే నలుగురు ఏమంటారు? నువ్వేం పని చేసేదానివి తెలీదా? 7 దెయ్యాలు వేసే వెళ్ళగొట్టాడు నీలో నుండి. బుద్ధిగా ఉండాలా లేదా? చీకటి జాముతో బయటికి వెళ్తానంటే మళ్ళీ నలుగురు ఏమంటారు? ఈ టైంలో నలుగురు ఏమంటారు అంటే ఏమని ఉంటుంది? నా జీవితం దరిద్రంగా ఉన్నప్పుడే నలుగురు ఏమంటారో అని అందరూ దూరంగా ఉన్నప్పుడు యేసయ్య ఒక్కడే నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. నా లాంటి దాని దగ్గరికి రావడానికి యేసయ్య సిగ్గుపడినప్పుడు, భయపడినప్పుడు నేనెందుకు భయపడాలి ఆయన దగ్గరికి పోవటానికి? ఇది కదా సాక్ష్యం అంటే. నలుగురా ఆమెను ఎంతమంది వాడుకొని రోడ్డు మీద పడేస్తే యేసయ్య వచ్చి కాపాడుకున్నాడండి. నిన్ను నన్ను అలాగే కాపాడుకున్నాడు. హల్లెలూయా. భీకర ధ్వని గల ఎడారిలో దోషినయ్యుండగా నన్ను కనుగొల్టివే, ఆవరించితివే, నన్ను కనుగొల్టివే, ఆవరించితివే, కను పాపగా నన్ను కాచితివే, కను పాపగా నన్ను కాచితివే, ప్రణుతిల్తును ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను, ప్రణుతిల్తును ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను. నా నిజ స్నేహితుడా నా యేసయ్యా, నా
నిజ స్నేహితుడా నా యేసయ్యా, విడువక ప్రేమించి వేదనలో నిలిచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, కణుతిల్తును ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను, కణుతిల్తును హల్లెలూయా. ఎడారిలా కుట్టుమిట్టాడుతుంటుండగా దేవుడు వచ్చి కాపాడుకున్నాడు. ఎవరు అడిగారు? బంధువులు అడిగారా? కులస్తులు అడిగారా? ఇరుగు పొరుగు వాళ్ళు అడిగారా? సంప్రదాయం అడిగిందా? ఆచారం అడిగిందా? యేసయ్య ఒక్కడి వెతుక్కుంటూ వచ్చాడండి. ఇంట్లోంచి పారిపోతే మా అమ్మ నాన్న కూడా రాలేదు, యేసయ్య వచ్చాడు తెలుసా వెతుక్కుంటే. ఎప్పుడు మర్చిపోలేను ఆ విషయం. పోతే పోయాడు అనుకున్నారా అందరూ? యేసయ్య ఒక్కడే వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడున్నాడో బిడ్డ, ఎక్కడున్నదో బిడ్డ అనుకుని వచ్చాడు. అలాంటి ఆయన కోసం లోకం అంతా విడిచిపెట్టి రావా? ఎందుకంత భయం మనుషులంటే? సత్యాన్ని పట్టుకోవడానికి, ఉపదేశాన్ని పట్టుకోవడానికి, ప్రతిష్టలోకి రావడానికి ఎంతమందిని ఎందుకు సంతోషపరచాలి? ఏం ఉద్ధరణ చేశారు నీ జీవితంలో వాళ్ళంతా? మనుషులకు కాదు, దేవునికే నమ్మకంగా ఉందుముగాక. హల్లెలూయా. రెండో ఊరి ఏంటి? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, ప్రతిష్ఠించుకున్న తర్వాత అయ్యో అని ఫీల్ అవుటయు. నీకు క్షేమం కాదయ్యా, నీకు క్షేమం కాదు. అది చిక్కుల్లో ఉన్నావు. కొంతమంది సేవలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, ప్రతిష్టలో ఉండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వద్దు. సాతాను యొక్క ఈ కుతంత్రాలను గుర్తుపెట్టుకోండి. ఇదే అవకాశం. ఈ రోజైన పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో బోరుని విలిపించి, ప్రభువా ఇది నన్ను ఊరిలో తీసుకెళ్తుంది అనుకోలేదు, ప్రభువా నన్ను క్షమించు అని ఏడుస్తే కరిగిపోయే దేవుడు ఆయన. హల్లెలూయా. పెద్ద చేయాల్సింది ఏమీ లేదు. హృదయం పగిలిన హృదయంతో ఆయన సన్నిధిలో ఏడ్చి కన్నీళ్ళు, ఆయన పాదాలని కడిగేస్తే చాలా కన్నీళ్ళతోటి. అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. మూడో ఊరు ఏంటో చూద్దాం. ఇదే సామెతల గ్రంథం. ప్రైజ్ ద లార్డ్. 7:23. తెలిసిన పదాలు ఎంచుమించు కానీ పెద్దగా ఆలోచించి ఉండవు, అంతే తేడా. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. చాలు. అలాగే ప్రసంగి 7:26లో కూడా ఇదే మాట. ఉరుల వంటి మనస్సును, బంధకములు వంటి చేతులు కలిగిన ఒక స్త్రీ. నా చూడండి, యవ్వనేచ్ఛల ప్రేమాయణములో, లవ్ అఫేర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిక్కుల్లో ఉన్నారు ప్రియులారా. మీకు తెలియట్లేదు. రాకడలో ఎత్తబడే స్థితిలో లేరు వాళ్ళంతా. కంటికి కనిపించకుండా కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళంతా భయంకరమైన ఊరిలో ఉన్నారు. అదొక ఊరి అని బైబిల్ చెప్తుంది. పడిపోవద్దు, జారిపోవద్దు. నీ యవ్వన జీవితాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. యేసుకి అప్పగించుకొని యవ్వన జీవితాన్ని. బిడ్డ, చెల్లి, ఎవడో బాగా పొగుడుతున్నాడని, బాగా అందంగా ఉన్నావని అన్నాడని, పొగడేశాడని అయ్యో నన్ను వీడు తప్ప బాగా ఎవరు అర్థం చేసుకోలేదని ఫీల్ అయిపోకు, చిక్కుల్లో పడతావు. బిడ్డ, తమ్ముడు, ఎవరినో చూసి జీవితాన్ని పాడు చేసుకోకు. ఘోరమైన ఉరితో, ఉచ్చులతో కూడిన ఆకర్షణీయమైన ఒక పెద్ద ఉరి. అది రంగురంగులుగా, కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఆ యవ్వనేచ్ఛలతో కూడిన ప్రేమ వ్యవహారాలు ఒక అందమైన వలప్రిలారా. రంగుల వలయాల ఆకర్షణలో, మురిపిల్చే మెరుపులలో, చుక్క
చుక్కాని నీవే, నాదరి నీవే, నా గమ్యము నీ రాజ్యమే, నీ రాజ్యమే, నా యేసువా, నా యేసువా. ఓ నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు, నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. హల్లెలూయా. ఒక్కసారికి దెయ్యాలు పారిపోయే పాటలండి. మన మనసంత తుప్పంట వదిలిపోయే పాటలు పాడండి ఒక్కసారి. ఆరాధన చేయండి ఒక్కసారి. ఒంటరిగా కూర్చుని ఆలోచించకండి ఒక్కసారి. ఒంటరిగా కూర్చుని ఫోన్లతో ఉండకండి దయచేసి. మీ దండం పెడతాను. చిక్కుకుంటారు, ఊరిలో చిక్కుకుంటారు. ఆ పొగడ్తలు, ఆ అందం, ఆ ఆకర్షణ చాలా దారుణమైన ఘోరమైన వల. మీరు తేరుకునేసరికి ఎంత భయంకరంగా చిక్కుల్లో ఉంటారంటే చచ్చిపోవడానికి ఇష్టపడతారు కానీ బాగుపడడానికి ఇష్టపడరు. అది ప్రాబ్లం అక్కడ. చచ్చిపోవడానికైనా ఇష్టపడతారు కానీ ఆ అమ్మాయి కోసం అబ్బాయి కోసం చచ్చిపోతాను అనుకుంటారని కానీ బాగుపడడానికి అస్సలు ఒప్పుకోరు. వద్దు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే వెనక్కి రాలేవు అని అర్థం. పడిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. ఊరుల వంటి మనస్సు, బంధకములు వంటి చేతులు, ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లు పారిపోయి ఇరుకులో పడుతున్నారు చాలామంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, చెప్తున్నాను జాగ్రత్త. చాలా వేదనకరంగా ముగిసిపోద్ది జీవితం. ఏడుస్తావు. రైల్వే బోగీలు చీకట్లో రైల్వే స్టేషన్ బయట అక్కడ పెట్టేసి ఉంచుతారు చూసారా? ఆ చీకట్లో, ఆ చెట్ల మధ్యలో, ఆ ముళ్ళ కంప చెట్ల మధ్యలో చీకట్లో కొన్ని ఆత్మలు రోధిస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా విని వెళ్ళి రాత్రి అర్ధరాత్రి వెళ్ళిపోయి, అదే రైలు పట్టాల కింద ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంటలు ఉంటారు చూసారా? వాటి ఆత్మలు రోధిస్తూ ఉంటాయి. సమయం రాకముందే ప్రాణాలు తీసేసుకున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఇరుక్కొని ఉంటారు. అక్కడే ఆ చీకట్లో ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా లేదా? విన్నాను, నేను విన్నాను, చూశాను కూడా. అలా చీకట్లో రోధించే దినాలు రాకముందే ఈరోజు యేసే పాదాల దగ్గర రోధించు. గొప్ప విడుదల ఉంది. హల్లెలూయా. చచ్చిపోయి నీ ఆత్మ దెయ్యంలా తిరుగుతూ రోధిస్తూ ఏడుస్తూ తిరిగే కంటే బ్రతికొండగా యేసే పాదాల దగ్గర ఏడు. ఆ ఊరిలోంచి దేవుడు విడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా. మూడో విషయం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 16వ వచనం. స్పీడ్గా అయిపోయింది. ద్వితీయోపదేశ కాండము 7:16. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయుదువు. నీ వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలైనగా అది నీకు ఉరియగును. అది నిర్గమ 34:12 కూడా చూడండి ఒకసారి. నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోవద్దు. జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. చాలు. దేవుని స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. వ్యాపార లావాదేవీలు కానీ, అవి చూస్తున్నా బిజినెస్ లావాదేవీలు కానీ, కాంట్రాక్ట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ అన్యులతో పొత్తు పెట్టుకోవద్దు. నువ్వు మంచోడవే, వాళ్ళ వెనకాల దెయ్యాలు ఉన్నాయి. వాళ్ళను బట్టి నువ్వు ఎంత మంచోడవైనా నువ్వు పెట్టుకున్న ఒప్పందాన్ని బట్టి నువ్వు చిక్కులో పడినట్టే, ఊరిలో ఉన్నట్టే. జాగ్రత్త. ఎందుకో బిజినెస్ మైండ్, ఎందుకో అగ్రిమెంట్. అన్యులతో అగ్రిమెంట్ ఏంటి? ఆయన మంచోడండి. మంచోళ్ళు ఉన్నారు భూమి మీద, కానీ దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారన్న మాటకి మనం విలువ ఇవ్వద్దా? దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళు మనుషులతో ఎందుకు నిబంధన చేసుకోవాలి? లాభం వస్తుంది అన్నాడండి, బిజినెస్ అండి, మంచోడండి. ఆ నిబంధనలో అన్యులతో వివాహము కూడా ఉంది. ఆ 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే ఆ ద్వితీయోపదేశ కాండంలో తీయక్కర్లేదు కానీ
అన్యులతో వివాహము కూడా నీకు ఊరి. అన్యులతో వ్యాపార లావాదేవీల సంబంధము, నిబంధన, అగ్రిమెంట్, కాంట్రాక్ట్ ఏమైనా సైన్ చేసినావా లాభం వస్తుందని నీకు ఊరి. బిజినెస్ చేయొద్దని కాదు, ఎవరితో కాంట్రాక్ట్లు పెట్టుకుంటున్నావు? కాంట్రాక్ట్ అంటలేదు, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, ఒప్పందాలు. ఎవరితో కలిసి చేస్తున్నావో బిజినెస్ జాగ్రత్త. ఎవరితో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నావు, పెట్టుబడి పెడుతున్నావో జాగ్రత్త. నువ్వు మంచోడవే కావచ్చు, నువ్వు దేవుని బిడ్డవే కావచ్చు, కానీ అవతల వాళ్ళు ఎన్ని దెయ్యాలు వేసుకుని ఉన్నారో నీకేం తెలుసు? వాళ్ళని బట్టి నువ్వు చిక్కుల్లో పడతావు. సైతాను ఆ పేపర్ తీసుకెళ్ళి అంటాడు, వీడు నావాడు, నాతో నిబంధన చేసుకున్నాడు అంటాడు. మనకు తెలియదండి వాడి కుతంత్రాలు ఏంటో. మీకేం తెలుసు, నాకేం తెలుసు? దివారాత్రములు మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడంటే పరలోకానికి వెళ్ళి నేరం మోపుతున్నాడు. అంటే ఏమని చేస్తాడు అనుకుంటున్నారు? మన మీద కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ వీడిని వాడు ఎందుకు అవుతాడు? ఇదిగో ఇక్కడ సైన్ చేశాడు, చూడు నాతో పాటు సైన్ చేశాడు, వీడిని బిడ్డ ఎందుకు అవుతాడు? ఇప్పుడే అతని మీద ఉన్న కృప, అతని మీద ఉన్న కాపుదల తీసేయి దేవా అంటాడు. వెళ్ళి ఇక్కడ డిమాండ్ చేస్తాడు. వెళ్ళిపోయి అక్కడ దావా చేస్తాడు. అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాడు, వీడు నా బిడ్డ, ఇదిగో ఈ రాసిన కాంట్రాక్ట్ సైన్ చూడు, నీ బిడ్డ చేపెట్టిన సంతకం చూడు అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏం చేయాలి దేవుడు? బిజినెస్ ముఖ్యం కాదు, పరిశుద్ధతే ముఖ్యం. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట శ్రేష్టం. ప్రియులారా, పప్పుసారే తినండి, పరిశుద్ధంగా నీతిగా సంపాదించిందే తినండి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం, కొంచెం 9 నుంచి చదవాలనుకుంటా. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతురు. చాలు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్షకు సంబంధించిన ఆశలు కలిగిన వాళ్ళు, డబ్బు సంపాదన మీద పిచ్చున్న వాళ్ళు, షార్ట్కట్లో బాగా రిచ్ అయిపోవాలి, వాళ్ళకి వీళ్ళకి నా తడాకా చూపించాలనుకున్న వాళ్ళు ఊరిలో పడతారంట, చిక్కుల్లో పడతారు, శోధనలో పడతారు, కేసుల్లో పడతారు. అర్థమైందా? చీటింగ్ కేసుల్లో పడతారు, సైబర్ నేరాల్లో కేసుల్లో పడతారు. నానా పాటలు పడి తమను తాము పొడుచుకుంటారంటండి. ఎక్కడ చూసినా దేవుడు నీకు డబ్బు ఇస్తున్నాడు, దేవుడు నీకు బంగారం ఇస్తున్నాడు, నేను దేవుడిని ఆస్తికర్తలుగా చేయుదును, నన్ను ప్రేమించువాని నీ ఆస్తికర్తలుగా చేయుదును, ఆయన మీ నిమిత్తము మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను. మన దేవుడు రాజు, మనం రాజపుత్రులము. మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఈ సోది వింటూ బతికేకండి దయచేసి చెప్తున్నాను నేను. 20,000 రూపాయలు సూట్ వేసుకున్నవాడు అయ్యే చెప్తాడు, వాళ్ళకేం పోయింది? మీరు నేను దొరికిపోతాం ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు మీకు, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు మీకు. మీరు ఇచ్చిందంతా వాళ్ళు అన్ని వేల రూపాయలు సూట్లు వేసుకుంటున్నారు, మీరు నేను అలాగే ఇరుక్కుని ఉన్నాం రేకుల షెడ్లో. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. అన్నీ నిజం నమ్మేగండి. దైవికమైన ఆలోచనతో దైవికమైన స్థలంలో విత్తండి మీ విత్తనాలు. హల్లెలూయా. దైవికమైన శ్రేష్టమైన నేలలో విత్తితే 100 ఫలం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. విత్తిందల్లా విత్తనాలు మంచివే పాపం, మంచి నేలలో విత్తండి కదా. ముళ్ళ కంపలో, రాతి నేలలో, త్రోవ పక్కన ఏది పడితే అదే పంపించేద్దాం, పోయిందిలే అనుకోవద్దు. అన్నీ ఫలించవు 100. మంచి నేలలో విత్తండి, 100 ఫలం కోయండి. మంచి మనసుతో విత్తండి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమించి విత్తండి, ఆశించి విత్తొద్దు ఎప్పుడు కూడా. అది బిజినెస్ అవుద్ది. ఆశించి పెట్టేదాన్ని పెట్టుబడి అంటారు, ఆశించి డబ్బులు ఇచ్చేదాన్ని ఏమంటారు? పెట్టుబడి అంటారు, బిజినెస్ అంటారు. ఏంటో మరి దశంభాగం ప్రసంగం చేస్తాం కానీ దశంభాగం ఇయ్యరంట. దశంభాగం ప్రసంగాలు విని అమ్మో ఇన్ని లాభాలు ఉన్నాయి అయితే పట్టు అంటే బిజినెస్ చేసినట్ట కానుక ఇచ్చినట్ట చెప్పండి ఒకసారి. ఏంటో అలా తయారైపోయారు. దశంభాగం గురించి కానుక గురించి ప్రసంగం చేస్తాం కానీ ఎవరా? అలా చేసినందుకే ఇచ్చేది అయితే అది వ్యాపారం చేశారు దేవుడితోటి అని. బుద్ధి లేని కన్యకులు కొనుక్కోవడానికి వెళ్ళారంట ఆశీర్వాదాలు.
ఎత్తబడలేదు రాకడలో. జాగ్రత్త, డబ్బు పిచ్చున్న వాళ్ళందరూ రాకడలో ఉండిపోతారు, వారు ఊరిలో ఉన్నారు. ఇంకా రెండు చూపించి ముగిస్తానా? న్యాయాధిపతుల గ్రంథం 8:23 అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు, సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను, ఒంటల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఊరిగా ఉండేను. చాలు, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. చూడండి, గిద్యోను గెలిచాడు యుద్ధంలో, మిద్యానీయుల మీద గెలిచాడు, బాగుంది. దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు, బాగుంది. దేవుడు దీవించాడు, బాగుంది. దేవుడు దీవించిన ఆ బంగారపు వస్తువులతో ఏఫోదు చేయించుకొని దేవుని దీవెనలనే కొందరికి విగ్రహాలు అయిపోయి ఊరైపోయాయి. దేవుడు ఇచ్చాడు కదా అని ప్రతిదాన్ని ఎలా బతికినా పర్వాలేదు అనే భావనలోకి వచ్చేయకండి దయచేసి. చాలామంది ఒక విషయం చెప్పనా మీకు, అన్నీ మీ జీవితంలో అన్నీ బాగున్నాయి, సర్దుకున్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్నారని నిజంగా దేవుడు దీవించాడు అనుకుంటున్నారా ప్రతిసారి? ఇదే గొప్ప మోసం, ఇది తెలుసా? సామెతల గ్రంథం చెప్తుంది, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. ఒక చెల్లి ఒక పురుషునికి రెండో భార్యగా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆడ ఏ మాయ మాటలు చెప్పాడు మనకు తెలియదు కానీ వెళ్ళిపోయింది. ఆమెకి 2 పిల్లలు, ఇప్పుడు 2 మగ పిల్లలు, ముద్దుగా ఉంటారు. ఏంటి తల్లి పరిస్థితి, ఏంటి దారుణం, సంబంధం లేకనా ఈ బాధ అంతా? చక్కగా చదువుకున్నావు, చక్కగా ఉన్నావు, మంచి సంబంధం వచ్చేది, మంచి అబ్బాయి దొరికేవాడు చేసుకుందువు కదా అంటే ఆమె అంటది, నేను చేసిన తప్పే అయితే మరి దేవుడు నాకు పిల్లలు అంత ముద్దుగా ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు అవిటి వాళ్ళగా పుట్టాలి కదా, లేకపోతే చచ్చిపోవాలి కదా పురుట్లోనే. అంటే నీ పిల్లలు బాగున్నారని, బాగా చదువుకుంటున్నారని నువ్వు ఏం చేసినా నడుస్తుందా? అది దేవుడు పట్టించుకోవట్లేదనే భావనలో ఉన్నారు చాలామంది. ఇది మోసం బ్రదర్, సిస్టర్, అర్థమైందా? నీకున్న సంపన్న స్థితి, నీకున్న బలమైన ఆర్థిక స్థితి, నువ్వు చేసేదన్నీ కరెక్ట్ అనిపించేలాగా నీకు మోసం చేస్తున్నా. నీ మైండ్లో చెవుల్లో గుసగుసలాడుతున్నాడు సైతాను. దేవుడిని దీవిస్తాడు, నువ్వు కరెక్టే చేస్తున్నావు, అందుకే దేవుడిని అంత బాగా దీవిస్తున్నాడు, నువ్వు కరెక్టే అయ్యా, నువ్వు సాగు, అలాగే సాగు, ముందుకు సాగు. తెచ్చుకున్న పోగులతో ఏఫోదు చేయించుకున్నాడు. ఏఫోదు అంటే ఏంటి చెప్పండి అసలు? యాజకుడు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో కలుసుకొని దేవుడు చెప్పింది విని దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ఏఫోదు ధరించి ప్రార్థన చేసి దేవుని చిత్తం అడిగి తెచ్చుకోవాలి. వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే తమ కొనుక్కున్న కారుని చూసి దేవుని చిత్తం ఇదే అనుకుంటారు. అంటే అది కారు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను నడిచిన మార్గం కరెక్టే, ఫిక్స్ అయిపోతున్నారు. దేవుడు నాకు బిల్డింగ్ ఇచ్చాడు కాబట్టి నేను నడిచిన మార్గం కరెక్టే, ఫిక్స్ అయిపోతున్నారు. అడగరు దేవుణ్ణి. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది గనక, వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అవుతున్నారు గనక, అనుకున్నదల్లా అయిపోతుంది గనక ఏమనుకుంటున్నారు? నేను కరెక్ట్ మార్గంలో ఉన్నాను అనుకుంటున్నారు. ఇది మోసం, శుద్ధ మోసం. ఇది భయంకరమైన ఊరిలో ఉన్నారు వీళ్ళు. అంత బాగానే చేశాడు గిద్యోను, కానీ తమ కుమారులకు ఆ దోపుడు సొమ్ము ఆస్తిగా ఇస్తే వాళ్ళు దాని చేత వ్యభిచారులై ఆ పాపము వారికి ఉరిగా మారిపోయింది. గిద్యోను సంపాదించింది రాంగ్ కాదు,
వాళ్ళు అనుకున్నది రాంగ్ అయిపోయింది. మేము ఏం చేసినా పర్లేదు, ఇదే ఓ ఎఫోదు, ఇదే దేవుని చిత్తం, ఈ ఆశీర్వాదాలే సాక్ష్యాలు, ఇవే మాకు రుజువులు, దేవుడు మా పక్షంగా ఉన్నాడు అనడానికి రుజువులు మీ ఆస్తులు అనుకుంటున్నారా? టోటలీ రాంగ్. అన్నీ పోతాయి. ఇది ఈ గ్రేట్ రీసెట్ అని చెప్పాను చూసారా? ఆ రీసెట్ ఏంటో తెలుస్తుంది మీకు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. చివరి మాట ప్రకటన గ్రంథం 2:14. ప్రకటన గ్రంథం 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఊరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చాలా నా వైపు చూడండి, స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. బోధ బిలాము బోధ. పెర్గము సంఘము కూలిపోవడానికి కారణము బిలాము బోధ. రోమియోల అన్య మతాచారాలు సంఘములోకి రావడానికి కారణము బిలాము బోధ. క్రైస్తవ సంఘములో విగ్రహాలు రావడానికి కారణము బిలాము బోధ. అపవిత్రమైన దానిని తినునట్లుగాను, అపవిత్రమైన పనులు చేసినా అపవిత్రము కాములే అనుకునే భావన రావడానికి కారణము బిలాము బోధ. గట్టిగా మాట్లాడితే వాళ్ళని తొక్కేసేదే బిలాము బోధ, నీకోలాయితుల బోధ పెర్గము సంఘములో మొదలైంది. ఏం చేసినా తప్పు కాదంటండి. ఈ కాలంలో అలాంటి బోధ వచ్చింది ఇప్పుడు సంఘంలో. ఎలా ఉన్నా మీరు దేవుని బిడ్డలే, ఎలాంటి బట్టలు వేసుకున్నా దేవుని బిడ్డలే, ఎలాంటి ఆచారాలు పాటించినా దేవుని బిడ్డలే, ఎలాంటి వస్తువులు వేసుకున్నా దేవుని బిడ్డలే, ఏ ఆచారం పాటించినా దేశ సంస్కృతి పాటిస్తున్నామండి, పాపం చేయట్లేదండి అని ప్రతి నీచమైన దానిని, ప్రతి దేవునికి సంబంధించి బైబిల్కు సంబంధించి ప్రతి అసహ్యమైన దానిని, హేయమైన దానిని పూర్తిగా జస్టిఫై చేసేసారు, ఆమోదించటం జరిగింది సంఘంలో. ఇది ఓకే, అది ఓకే, ఇది ఓకే, అది ఓకే. మరి పాపం అంటే ఏంటి? ఏం లేదు. పాపం అంటే ఏం లేదు, ఇంకా ఏమీ లేదు. సిగరెట్లు తాగడం కూడా పాపం కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చలి ప్రాంతాల్లో, బాగా మంచి ప్రాంతాల్లో ఏం చేస్తామండి, బాడీ వేడిగా ఉండాలంటే డాక్టర్ కూడా కొంచెం అప్పుడప్పుడు తాగమన్నారండి. డాక్టర్ అప్పుడప్పుడు మందు తాగమన్నారు. ఏదో ఒక దేశంలో ఏదో ఒక కోణాన్ని బట్టి ఏదో ఒక వ్యసనాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నారు క్రైస్తవులు. పెద్ద పెద్ద ప్రీస్టులు, బిషప్లు కూడా తాగుతారండి అనేవాళ్ళు ఉన్నారు. ఆయా దేశాలకు వెళ్ళిపోయి సీసాలు తెచ్చుకున్న సేవకులు ఉన్నారు. ప్రతి పాపమును కూడా ఇక పాపములాగా చూడటం లేదు. ఇది ఎవరి ఆత్మ? అబద్ధ క్రీస్తు ఆత్మ. అబద్ధ క్రీస్తు దేవుని ప్రేమ గురించే మాట్లాడతాడు, దేవుని ఉగ్రత గురించి మాట్లాడట్లేదు అంటే అది అబద్ధ క్రీస్తు ఆత్మ. మారు మనసు పొందమని చెప్పట్లేదు అంటే అది అబద్ధ క్రీస్తు ఆత్మయే. మారు మనసు పొందమని చెప్పట్లేదు, పాపాన్ని ఖండించట్లేదు, పరిశుద్ధపరచుకోమని చెప్పట్లేదు, దేవుని సన్నిధిలో గిలగల తన్నుకొని ఏడ్చి పశ్చాత్తాప పడేలాగా చేయట్లేదు అంటే అది అబద్ధ క్రీస్తు ఆత్మ, అది భ్రమపరిచే ఆత్మ, అది అబద్ధ క్రీస్తు సువార్త తప్ప యేసు క్రీస్తు సువార్త అయితే కాదు. విడ్డూరంగా పెద్ద పెద్ద సభల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో ఈ బోధ నార్మల్ అయిపోయింది. ఇట్స్ ఓకే, అన్నీ ఓకే అనుకుంటే సంఘం ఎందుకు హింసించబడింది? ఆది మా క్రైస్తవ కాలంలో ఎందుకు చంపబడ్డారు, ఎందుకు చేల్చబడ్డారు? అయ్యో రోమియోలారా, మీరు ఫీల్ అవ్వకండి, మీది మాది ఒకటే, అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయి, అన్ని గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి అని చెప్పుకోలేకపోయారా? ఆ కాలంలో ఎందుకు చంపబడాలి వాళ్ళు, ఎందుకు చీల్చబడాలి వాళ్ళు, ఎందుకు పీకలు తెగిపోవాలి అపోస్తలులకి? కాంప్రమైజ్ అవడం చేత కాలేదా? రాజీ కుదుర్చుకోవడం చేత కాలేదా? ఒప్పుకోవడం చేత కాలేదా? కలుపుకోవడం చేత కాలేదా? బిలాము బోధ అది ఇశ్రాయేలులకి ఊరిగా మారింది. విచిత్రం ఏంటి అంటే మోయాబీయులను దేవుడు శిక్షించలేదు, ఇశ్రాయేలులను శిక్షించడం. ఒక్క రోజునే 23,000 మంది చచ్చిపోయారు. ఫీనెహాసు లేచి బళ్ళెం పట్టుకొని పొడిస్తే కానీ తెగిలాగలేదు ఆ రోజున.
వద్దు. లేనిపోని బోధలో ఉన్నారా? ఉరిలో ఉన్నారు. వ్యభిచార పాపములో, యవనేచ్ఛల పాపములో ఉన్నారా? ఊరిలో ఉన్నారు. ప్రతిష్ఠించుకొని మొక్కుకొని తర్వాత వద్దులే అనుకొని మాట మార్చేస్తారా దేవుని దగ్గర? ఊరిలో ఉన్నారు. మనుషులకు భయపడి మనుషులను సంతోషపెట్టే పనిలో ఉన్నారా? ఊరిలో ఉన్నారు. డబ్బు పిచ్చి బాగుందా? ఊరిలో ఉన్నారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనుషులను సంతోషపెట్టకండి. దేవునికే లెక్కప్పగించే వాళ్ళం మనం, మనుషులకు కాదు లెక్కప్పగించేది. కృతజ్ఞత కలిగి ఉండడం తప్పు కాదు ఒక్కరికి, కానీ దేవుణ్ణే వదిలేసే అంత కృతజ్ఞత వద్దు. ఉపదేశం నుండి తొలగిపోయే అంత కృతజ్ఞత వద్దు. అబద్ధాన్ని స్వీకరించేసే అంత కృతజ్ఞత అయితే వద్దు ఎవరి పట్ల కూడా. ప్రార్థన చేయండి. ప్రభువా, ఏ ఊరిలో ఉన్నానో నన్ను బయటికి తీ ప్రభువా. ఏ ఊరిలో ఉన్నావు చూసుకో దేవుని బిడ్డ. నువ్వు దేవుని బిడ్డవై ఉండి కూడా ఊరిలో ఉంటావు, చూసుకో ఒక్కసారి. మోసపోకు. నీ ఆస్తి చూసి అలాగేం కాదులే, దేవుడు అన్ని ఇచ్చాడు కదా నాకు, నేను పాపినైతే దేవుడు అన్ని ఇచ్చేవాడా అని ఎప్పుడు అనుకోవద్దు. నేను చేసేది తప్పే అయితే నాకు దేవుడు ఇంత ఆస్తి ఎందుకు ఇస్తాడు? ఇన్ని భూములు ఎందుకు ఇస్తాడు? ఇన్ని ఇళ్ళు ఎందుకు ఇస్తాడు? నా కొడుకు నా కూతురు ఇంత చక్కగా సెటిల్ అయ్యారు, మంచి పెళ్ళిళ్ళు అయ్యాయి, చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది కాబట్టి నేను ఏ ఆటలో ఆడినా అంత ఓకే అనుకునే మోసంలో ఉన్నావు అంటే, అయ్యో నీవే కాదు నీ ఫ్యామిలీ అంతా ఊరిలోకి వెళ్ళిపోయారు. గిద్యోను చేసిన ఒక్క పని గిద్యోను కుటుంబం అంతటిని ఊరిలోకి తీసుకెళ్ళిపోయింది. భయంకరమైన వ్యభిచారులు, విగ్రహారాధకులైపోయారు. వ్యభిచారం అంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించడం మానేసి ఈ ఆస్తుల్నే ఏఫోదుగా భావించారు. అవే సాక్షిగా పెట్టుకుని, వాటినే సాక్ష్యంగా పెట్టుకున్నారు. దేవుడు మాతో ఉన్నాడు అనడానికి ఈ ₹1,00,000 టీవీయే సాక్ష్యం అనుకుంటున్నారు. దేవుడు మాతో ఉన్నాడు అనడానికి నా వేళ్లకున్న ఉంగరాలే సాక్ష్యం అనుకుంటున్నారు. దేవుడు నాతో ఉన్నాడు అనడానికి ఈ 30 లక్షల కారే సాక్ష్యం అనుకుంటున్నారు. అది ఏఫోదు అంటే. ఆస్తులు కాదండి. కష్టాలలో కూడా నువ్వు దేవునిలో ధైర్యంగా నిలబడ్డావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం. అగ్ని గుండములో కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన. సింహాల బోనులో కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన. నడి సముద్ర తుఫానులో తోడుగా ఉండే దేవుడు ఆయన. దేవుడు ఉంటే ఏ కష్టాలు రావని ఎప్పుడూ అనుకోవద్దు. అన్ని అనుకూలంగా ఉంటే దేవుడు ఉన్నాడని అనుకోవద్దు. జైలులో తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. మిద్యాను అరణ్యములో మోషేకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. కష్ట స్థితిలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడడానికి నీ పక్షముగా పరాక్రమము గల శూరుని వలె తోడుగా ఉండే దేవుడు ఆయన. ఆస్తులను బట్టి కాదు, నీ గుండెలో ఉన్న నెమ్మదిని బట్టి నమ్ము దేవుడు తోడుగా ఉన్నాడు అని. మనసులో ఉన్న సమాధానాన్ని బట్టి నమ్మాలి దేవుడు తోడుగా ఉన్నాడు అని. బాహ్యముగా ఏ ఆస్తులు లేకపోయినా, ప్రేమించే వాళ్ళు లేకపోయినా, అడిగిన వాళ్ళు లేకపోయినా, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, గుండెల్లో నెమ్మదిగా ఉన్నది అంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. భయంకరమైన భీకర ధ్వని గల ఎడారిలో నువ్వు తప్పిపోయి కొట్టుమిట్టాడుతూ దోషిగా ఉండి ఎవరు ప్రేమింపకపోగా నేను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు ఆయన. నన్ను కనుగొంటివే, ఆవరించితివే,